కాంగ్రెస్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పిందన్నారు. 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేశారని ఫైర్ అయ్యారు. పంచపాండవులు ఎంత అని అంటే ఉదాహరణ చెప్తారు, మంచం కోళ్ళు అంటారు. నోటితో చెప్పేది ముగ్గురు అని చెప్తారు, చేతితో చూపెట్టేది రెండోని చూపెట్టారు. ఇప్పుడు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా మేము 40,000 కోట్ల మంది 40,000 కోట్ల రుణమాఫీ చేస్తామని చెప్పి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఎంత చేశారు? 26,000 కోట్ల రూపాయలు మాత్రమే బడ్జెట్ ప్రవేశం. చివరి వాళ్ళు చేసింది ఎంత? 16,000 కోట్లు, 17,000 కోట్ల రూపాయలు రుణమాఫీ. ఇవాళ 6 గ్యారెంటీల మీద ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడేది, కాంగ్రెస్ పార్టీ స్పష్టత చేయదు. రైతు భరోసా ఏమైంది? రైతు భరోసా ఏమైంది? ఇవాళ బోనస్ ఏమైంది? 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు, ఏమైంది? 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తున్నారు, ఏమైంది? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి రైతుల మీద చిత్తశుద్ధి లేదు. కేవలము దాట వేసే దూరంతో మాత్రమే ఇవాళ వాళ్ళు వివరిస్తుంది తప్ప వేరే. ఇప్పుడు నేను ఇంత విపరంగా చెప్పినాను, వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ ఎడుతుంది, ఆ పార్టీ ఈ పార్టీ గంగలో అని గోదాట్లో అని అనుకుంటారు ప్రజలు. మాకెందుకు? మాకు కావాల్సిన రుణమాఫీ కావాలి. యువత ఏమనుకుంటారు? మాకు కావాల్సిన ఉద్యోగాలు కావాలి. మహిళలు ఏమంటున్నారు? ఒక్క ఉచిత బస్సే కాదు, మాకు ఇస్తున్న 2,500 రూపాయలు ఇవ్వాలి, మాకు తులం బంగారం ఇవ్వాలి, మాకు స్కూటీలు ఇవ్వాలి అని వాళ్ళు అంటున్నారు. యువత ఏమంటున్నారు? మాకు ఉద్యోగాలు కావాలని యువత అంటున్నారు. ఉద్యోగస్తులు ఏమంటున్నారు? మాకు టీఏలు డిఏలు మాకు ప్రమోషన్లు ఏం లేవని వాళ్ళు అంటున్నారు. మరి ఆ విషయంలో చర్చ జరగాలి. 6 గంటల మీద ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు వాళ్ళు కుమ్మకారు. వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఏం లేని పార్టీ అది. నాకు ఘట్కా పరిస్థితి. ఇవాళ 8 మంది మాకేం అవసరం చెప్పు? బీఆర్ఎస్ పార్టీని చేసుకుంటాం, మాకేమో కాంగ్రెస్లకు అవసరం. వాళ్ళు ఎమ్మెల్యేల సంఖ్య పెంచుకోవాలి. ముఖ్యమంత్రులు కావడానికి, ముఖ్యమంత్రి పదవులు కాపాడుకోవడం కోసం, నెక్స్ట్ కొంతమంది ముఖ్యమంత్రి కావడానికి ఈ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు వాళ్ళను జత చేసుకుంటే వాళ్ళకు మెజార్టీ పెడుతుంది. ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా దించవచ్చు, ముఖ్యమంత్రిగా ఉండొచ్చు. మాకేం వస్తాం? మేము బీఆర్ఎస్ పార్టీ మనం ఏదైతే మాకు ప్రభుత్వం వస్తుందా? మాకు అవసరం అది మాకు అవసరం చెప్పు. వాళ్ళు కలిసి అధికారాన్ని పంచుకున్నారు. ఇంతకుముందు కలిసి పోటీ చేసిర్రు. వాళ్ళు కేసీఆర్ ఏ పార్టీ నుంచి వచ్చింది చెప్పన్నా? కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. మళ్ళీ గాడికే పోతాడు, తిరిగి గుడి పోతాడు. వాళ్ళు కేసీఆర్ కేటీఆర్ విషయంలో మీరు ప్రజల దగ్గర పోతే చీతు అంటారు, రాళ్ళతో కొడతారు. మరి ఆ పార్టీని మేమెందుకు చేసుకుంటామన్నా? వాళ్ళు